Hello guys, welcome to Focus 40. Last video lo మనం percentage to fraction conversion మీద ఒక బ్యూటిఫుల్ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ ఫ్రాక్షన్స్ అన్నిటికీ పర్సంటేజ్ వాల్యూ స్టడీ చేసిన తర్వాత వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేసాం. సో మనం చెప్పుకున్న ట్రిక్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్ బై 25%. బై వాట్ పర్సంటేజ్ షుడ్ ఏ కన్జ్యూమర్ రెడ్యూస్ హిస్ కన్సంప్షన్. షుగర్ ప్రైస్ 25% పెరగడం వల్ల కన్జ్యూమర్ ఎంత పర్సంటేజ్ కన్సంప్షన్ తగ్గించుకోవాలని అడిగారు. 25% అంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం 1/4 కింద. ఇంక్రీజ్ అని అన్నారు కాబట్టి డినామినేటర్లో ప్లస్ రాసుకుని ఈ 1ని కిందకి తీసుకొచ్చాం. సో 1/5. సో ఇంక్రీజ్ అన్న దగ్గర యాడ్ చేసాం, ఒకవేళ డిక్రీజ్ ఉంటే అక్కడ మైనస్ చేసాం. సో 1/5 అంటే 20%. సో దిస్ ఇస్ ద ట్రిక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ వీడియో. కొంతమంది స్టూడెంట్స్ ఒక డౌట్ అరేజ్ చేశారు, సార్ మనం డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నింటిలో పర్సంటేజ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసినాక అన్నీ 1/4, 1/5, 1/6 ఇలా న్యూమినేటర్లో 1 వస్తుంది కదా, ఒకవేళ వేరే నెంబర్స్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 2/5, 3/5 ఇట్లాంటి నెంబర్స్ వస్తే ఆ ట్రిక్ని యూజ్ చేయొచ్చు అని అడిగారు. అబ్సల్యూట్లీ యూజ్ చేయొచ్చు. 1/3, 1/4 కాదు, పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి ఎట్లాంటి ఫ్రాక్షన్లోకి మారినా న్యూమినేటర్లో 1 ఉన్నా లేకపోయినా కూడా అదే ట్రిక్ని మీరు అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు ఈ వాల్యూస్ అన్నింటిని కూడా మీరు తెలుసుకుని ఉండాలి, అది మీకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see these values. 2/3 fraction is equal to 66.66%. ఇది ఎట్లా వచ్చిందంటే మనకి 1/3 అంటే 33.33 కదా, సో దాన్ని బేస్ చేసుకుని దాన్ని డబల్ చేస్తే 2/3 is equal to 66.66% వచ్చింది. 2/5 equal to 40%. ఇది ఎట్లా వస్తుంది, 1/5ని డబల్ చేస్తే 2/5, 20% డబల్ చేస్తే 40%. 2/7 ఇది కూడా 1/7 14.28% కదా, 2/7 is double 28.56%. 3/4 is 75%, 3/5 is 60%, 3/8 is 37.5. Here you have to remember 1/8 is 12.5%. So 3/8 is 3 times of that, 37.5%. 4/5 is 80% and 5/6 is 83.33%. So these are some of the important percentage to fraction values. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. Let us see some examples on this. The price of sugar increased by 66.66%. By what percentage should a consumer reduce his consumption? సో షుగర్ ప్రైస్ 66.66% పెరిగింది. సో 66.66 అంటే 2/3, ఫ్రాక్షన్లోకి మారిస్తే 2/3. ఇంక్రీజ్ అన్నారు కాబట్టి మనం డినామినేటర్లో యాడ్ చేయాలి. న్యూమినేటర్లో ఏదైతే 2 ఉందో సేమ్ 2ని మనం ఇక్కడ రాస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/5. సో ద ఆన్సర్ విల్ బి 2/5. 2/5 అంటే 40% కదా, దట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ మిల్క్ ఇంక్రీజ్ బై 40%. హౌ మచ్ పర్సెంట్ రెడ్యూస్ ద కన్సంప్షన్. సో 40% అంటే 2/5. ఇంక్రీజ్ అన్నారు కాబట్టి డినామినేటర్లో ప్లస్ చేస్తాం, పైన ఉన్న 2ని ఇటు తీసుకొస్తాం. సో దిస్ ఈజ్ 2/7. 2/7ని మనం పర్సెంటేజ్లో మారిస్తే 2/7 ఈజ్ 28.56%. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజ్ బై 200%. వాట్ ఈజ్ 200%? గైస్ ఆల్వేస్ 100% ఈజ్ ఈక్వల్ టు 1. 200% అంటే దీని డబుల్ కాబట్టి ఇక్కడ కూడా మనకి 2 వస్తుంది. ఓకే, 200% is 2. దీని ఫ్రాక్షన్ కింద చూడాలంటే 2/1. సో డినామినేటర్ లేకపోతే 1 వేసుకోవచ్చు మనం. సో 2/1. సో ఇప్పుడు ఇదే ఫ్రాక్షన్ మీద మనం సేమ్ ఆపరేషన్ అప్లై చేయాలి. ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్, ఈ పైన ఉన్న 2ని మనం కింద రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/3. సో ద ఆన్సర్ ఈస్ కన్సంప్షన్ షుడ్ బి రెడ్యూస్డ్ బై 2/3 అంటే 66.66%. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ డిక్రీజ్ బై 40%. సో ఇప్పుడు డిక్రీజ్ మోడల్స్ కూడా చూద్దాం. 40% అంటే మనకు తెలుసు 2/5. డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్ రావాలి, న్యూమినేటర్లో ఉన్నట్టు కింద వేస్తాం. సో దిస్ ఈజ్ 2/3. 2/3 మీన్స్ 66.66%. కన్సంప్షన్ క్యాన్ బి ఇంక్రీజ్డ్ బై 66.66%. నెక్స్ట్, డ్యూరింగ్ ఎ ఫెస్టివల్ సేల్ ప్రైస్ ఆఫ్ స్వీట్స్ డ్రాప్ బై 37.5%. కస్టమర్ వాంట్ టు స్పెండ్ ద సేమ్ టోటల్, బై వాట్ పర్సెంట్ షుడ్ ద ఇంక్రీజ్ ద క్వాంటిటీ. సో 37.5% అంటే 3/8 కదా, 37.5 ఈజ్ 3/8. సో ప్రైస్ డ్రాప్స్ అంటే డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ వేస్తాం, పైన ఉన్న 3 కింద రాస్తాం. 3/5 is nothing but 60%. So you can increase by 60%. Next, price of cement bag drop by 60%. Cement cost 60% drop by 60 అంటే 3/5. సో డ్రాప్ అన్నారు కాబట్టి మనం మైనస్ వేస్తాం, పైన ఉన్న 3 కింద వేస్తాం. 3/2. సో అతను ఎంత ఎక్కువ కొనుక్కోవచ్చు అంటే 3/2 ఎక్కువ కొనుక్కో. 3/2 మనం ఇప్పుడు పర్సంటేజ్లోకి మార్చాలి కదా. సో 3/2 ఈజ్ ఈక్వల్ టు డెసిమల్లో రాసుకుంటే 1.5, పర్సంటేజ్లో రాసుకుంటే 150%.
సో అతను అదే డబ్బులతో ఎంత ఎక్కువ కొనవచ్చు, 150% ఎక్కువ కొనుక్కోవచ్చు. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ నోట్బుక్ డిక్రీజ్ బై 75% డ్యూరింగ్ ఏ బ్యాక్ టు స్కూల్ డిస్కౌంట్. School want to spend the same amount, by what percentage should it increase the number of notebooks? Decrease by 75%. 75 means 3/4. Decrease అన్నారు కాబట్టి minus 3 కింద తీసుకొస్తే, so this is 3/1. 3/1 is nothing but 300%. ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, 1 అంటే 100%, 3 అంటే 300%. So they can increase the purchase by 300% with the same amount. That's it guys. Hope you enjoy the video.